ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు గారిని అడిగి తెలుసుకుందాం. ముప్పాళ్ల సుబ్బారావు గారు, సింగయ్య జగన్ కారు కింద పడినట్లు వీడియో వెలుగులోకి వచ్చింది కదా, పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇక్కడ ఒకటి ఇక్కడ అనేక సంఘటనలు జరిగినాయి. ఒకటి, నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డాడు. తద్వారా జనాలు కార్ల మీద పడతాం, జన సమీకరణ చేయటం, తద్వారా ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారకుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి. సింగయ్య మృతికి కారకుడయ్యాడు జగన్మోహన్ రెడ్డి అనేది నిర్ద్వందంగా మనం చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే, సీసీ కెమెరాలో వచ్చిన దాని ప్రకారం చాలా మామూలుగా ఇప్పుడు వెలుగు చూసిన దాని ప్రకారం చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద తలకాయ పట్టడం, దాని మీద అనేక మంది అరిచినప్పుడు కూడాను అక్కడ వాహనాలు ఆపకుండా వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం. దానికి డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది అబిటార్ ఆఫ్ ది కేస్. ప్రోత్సహించిన వ్యక్తి ఆయనే. ఆయన వల్లే ఈ ప్రమాదం జరిగింది, ఆయన వల్లే ఈ మరణం జరిగింది. ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డిని దీంట్లో ముద్దాయిగా పెట్టవలసిన అవసరం ఉంది. ఆయన నిర్లక్ష్యం, ఆయనకి ఇంటెన్షన్ ఉన్న అవసరంలా సింగయ్యని చంపడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ఈయన చేసే వ్యవహార శైలి వల్ల ప్రజల యొక్క, వ్యక్తుల యొక్క ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుందని చెప్పేసి తెలిసి కూడా ఆ వ్యవహార శైలి వ్యవహరిస్తే అది చట్ట ప్రకారం నేరం. దానికి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడటానికి అవకాశం ఉంది. రెండోది, అధికారుల యొక్క ఆదేశాలను నిషేధాజ్ఞలో ఉల్లంఘించి వ్యవహరించడం చట్ట ప్రకారంగా నేరం. కాబట్టి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి నేరాలు చేసుకెళ్లేదు. ఇక్కడే కాదు, సత్యనపల్లి సంఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యుడవుతాడు. ఆయన నిషేధాజ్ఞలు ఉల్లంఘించి, పోలీసుల యొక్క ఆదేశాలను ఉల్లంఘించి, ప్రజలకి ప్రాణాపాయం ఉంది, తొక్కేసిలాట జరుగుతుంది కాబట్టి ఆయన ఊరేగింపు ద్వారా ఈ యొక్క నిబంధనలు 100 మంది కన్నా ఎక్కువ మంది ఉండకూడదని చెప్పేసి నిషేధాజ్ఞలు ఉన్నా దాన్ని ఉల్లంఘించి జనాలని జనసమీకరణ చేసి ఆ సత్యనపల్లి వ్యక్తి కూడా మరణానికి కారణమయ్యాడు. కాబట్టి ఈ 2 సంఘటనల్లో జగన్మోహన్ రెడ్డి డెఫినెట్ గా బాధ్యుడవుతాడు. డెఫినెట్ గా ఆయన మీద కేసు నమోదు చేయాల్సిందే. ఈ మృతులకు ఈయన యొక్క వ్యవహరించిన నిర్లక్ష్య ధోరణి, ఈయన కారణం అది మర్డర్ కాకపోవచ్చు, కానీ ఎబెట్మెంట్ ప్రోత్సాహం అవుతుంది. రెండోది, ఇంకోటి ఏంటంటే, కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అనే అంశం కింద ఇది వస్తుంది. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఈ 2 చనిపోయిన సంఘటనలో ఆయన నిర్లక్ష్యం, ఆయన వ్యవహార శైలి, ఆయన చేసినటువంటి ఉల్లంఘనలు కారణంగానే ఈ జరిగినాయి. కాబట్టి డెఫినెట్ గా అన్ని రకాలమైన కేసుల్లో ఈయన ముద్దాయిగా పెట్టవలసిన అవసరం ఉంది. ఈయన కూడా రెస్పాన్సిబుల్ పర్సన్ అనేది చాలా స్పష్టంగా చట్టం చెప్తూ ఉందండి. అంటే సార్, ఈ వీడియో బయటకు రావడంతో ఎవరెవరి మీద ఎలాంటి సెక్షన్ నమోదు చేసే అవకాశం ఉంది సార్? డెఫినెట్ గా ఒకటైతే క్లియర్ కట్ గా 105 BNS కింద డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి దాంట్లో ముద్దాయిగా వచ్చేస్తాడు. అలానే అధికారుల దానికి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంది. కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశాడు. డ్రైవరు నిర్లక్ష్యంగా చేయడం కాదు, ఇచ్చేయండి అసలు కారు అక్కడ ఆపి, కొత్త చట్ట ప్రకారం వెహికల్ అక్కడ ఆపి బాధితులను హాస్పిటల్లో జాయిన్ చేయాలి. అలా కనుక చేయకపోతే ఇప్పుడు దానికైతే వాహనం నిర్లక్ష్యంగా నడపడం, వాహనం ఆపకుండా వెళ్ళిపోవడం, విక్టిమ్ ని హాస్పిటల్లో పెట్టకపోవడం, హాస్పిటల్కి చేయించకపోవడం, ఇవన్నీ కూడా నేరాల, తీవ్రమైన నేరాలుగా పరిగణించడం జరుగుతుంది. డెఫినెట్ గా అధికారుల యొక్క ఆదేశాలను ఉల్లంఘించడం పెద్ద తప్పు. అలాగనే అనధికారికంగా జన సమీకరణ చేయడం తప్పు. అంతేకాకుండా దీంట్లో ఈయన రెచ్చగొట్టే ద్వారంలో నరుగుతాము లాంటి సంఘటనలు జరిగినా కూడా దాన్ని ప్రోత్సహించడం మరొక నేరం. ఒక్క నేరం కాదు, నేరం మీద నేరాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. అన్ని సంఘటనల్లో కూడా ఈ రోజున ఇదొకటే కాదు, సింగయ్యది ఒకటే కాదు, మిగతా అన్ని దాంట్లో కూడా ఈయన మీద కేసు నమోదు చేయవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇటువంటి కనుక ప్రోత్సహిస్తే వ్యవస్థలో అరాచకం, అలాగనే అశాంతి, శాంతి భద్రత సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని
ఎంకరేజ్ చేయకుండా మరలా పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థ కూడా ఇటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. అవసరమైతే అరెస్ట్ కావాల్సిన చర్యలు కూడా చేపట్టవలసిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉందండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ 111 BNS కింద కూడా పెట్టడానికి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద అయితే. ఏం చేద్దంటే ఆయన మీద గతంలోనే చాలా కేసులు ఉన్నాయి, అటు ఛార్జ్ షీట్లు వేసి ఉన్నాయి. కాబట్టి 1 లేదా 2 కేసుల్లో ఛార్జ్ షీట్ వేసినా వాళ్ళ మీద వ్యవస్థీకృత నేరాల కింద కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే దీంట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉందండి. ధన్యవాదాలు సార్ ముప్పాల సుబ్బారావు గారు.